హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి బ్యాచిలర్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ అనమాట. ఇంటి నుంచి దూరంగా చాలామంది పిల్లలు అయితే జాబ్ల కోసము బయట చేస్తుంటారు. రూమ్లు తీసుకొని వాళ్ళు వంట చేసుకొనిక రాక పాపం హోటల్ నుండి తెప్పించుకొని తింటుంటారు. నేను చూపిస్తాను చూడండి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్, ఈజీ అయిన ఎగ్ బిర్యానీ, చాలా బాగా టేస్టీ అయిన సూపర్ అన్నమాట. టేస్ట్ ఎగ్, నిమ్మకాయలు, పుదీనా, కొత్తిమీర, బాస్మతి రైస్ అయితే నానబెట్టి పక్కన పెట్టేసాను. సన్నగా కట్ చేసిన ఆనియన్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఈ బిర్యానీ మసాలా తీసుకోండి పక్క, అది వేయడం వల్లనే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇంకో గిన్నెలో ఎసురు పెట్టాను అనమాట బిర్యానీ రైస్ కోసము. 1 స్పూన్ ఆయిల్, ఇలాచి, బిర్యానీ ఆకు, కొంచెం ఉప్పు వేసి నీళ్లు పెట్టండి. నీళ్లు మరిగేటప్పుడు అప్పుడు బిర్యానీ రైస్ వేయాలన్నమాట. ఇదిగోండి ఆనియన్ ఫ్రై అయినట్టు పక్కన తీసి అందులో కొంచెం ఆనియన్ పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత టమాటాలు సన్నగా కట్ చేసి వేయండి. టమాటాలు, ఇంకా ఉప్పు, పసుపు, తర్వాత వచ్చేసి కారం. ఈ బిర్యానీ అయితే అస్సలు ఎగ్ బిర్యానీనా మటన్ బిర్యానీనా అనుకోవాలి, అంత టేస్ట్ వచ్చింది. సూపర్ ఉంది అనమాట. ఇంట్లో అప్పుడప్పుడు వర్షం కురిసేటప్పుడు ఏదైనా బాగా స్పెషల్గా తినాలి, ఇంకా ఏమీ లేవు కూరగాయలు అన్నప్పుడు ఇలాగ ఏదైనా గుడ్లు ఉంటే కూడా చేసుకోండి. తర్వాత వచ్చేసి వర్షానికి బయటికి వెళ్ళి చికెన్ తెచ్చుకోలేము, మటన్ తెచ్చుకోలేము. అందుకే ఇంట్లో గుడ్లు ఉంటే చాలు, ఇంకా బిర్యానీ చేసుకోవచ్చు. వేడి బిర్యానీ అయితే టేస్ట్ సూపర్ ఉంది. ఇదిగోండి బిర్యానీ మసాలా వేసాను, గమనించారా? 1 స్పూన్ మసాలా వేసాను. వర్షం పడుతుంది, ఇంకా ఏం చేసుకోవాలా అని ఆలోచించేటప్పుడు ఇంకా బిర్యానీ చేద్దాం ముందు అని చెప్పేసి ఇలాగా చేశాను అనమాట. ఇది వచ్చేసి గోంగూర చట్నీ. ఈ వీడియోస్లో అయితే ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా ప్రాసెస్ అయితే వీడియో తీయలేదు. గోంగూర చట్నీ వీడియో మొన్ననే రీసెంట్గా తీసి అప్లోడ్ చేశాను కాబట్టి ఇంకా ప్రాసెస్ గోంగూర చట్నీది తీయలేదు. ఇక్కడ వచ్చేసి నీళ్ళు మరుగుతున్నాయి. ఇందాక చూపించాను కదా, నీళ్ళలో కొంచెం ఆయిలు, ఇలాచి, ఉప్పు, బిర్యానీ ఆకు వేసి మూత పెట్టేసాను. 10 నిమిషాలకే నీళ్ళు మరుగుతున్నాయి. ఇంకా నానబెట్టేసిన రైస్ వేసేసి అన్నం మాత్రం పొడిగా గంజి వాల్చుకోండి. లేదు మీరు బాగా ఉడికించారంటే మెత్తగా అయిపోయి అస్సలు బాగోదన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఆయిల్లోన ఇందాక వేసిన మసాలాలన్నీ బాగా మగ్గిపోయినాయి. సిమ్లో పెట్టి మగ్గించండి. నిజంగా చెప్తున్నాను, మీరు పెద్ద మంట పెట్టినారంటే మాడిపోయి అస్సలు టేస్ట్ రాదు, చేదొచ్చేస్తుంది చూడండి. అందుకే సిమ్లో పెట్టి మాడకుండా మసాలాలు ఆయిల్లో మగ్గించి మధ్యలో కలుపుతూ ఉండండి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇదిగోండి అన్నము అయిపోయింది. ఇంకా ఇందాక మసాలాలన్నీ మగ్గించాను కదా ఆయిల్లో, ఎగ్ వేసి ఇంకా ఇందులో కలిపేసుకోవడమే. ఎంత బాగుందంటే సూపర్ ఉంది. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? పిల్లలైతే జాబ్ల కోసం, చదువుల కోసం ఒక రూమ్ తీసుకొని, పిల్లలు బయట ఇండ్లకి దూరంగా ఉంటారు కాబట్టి బయట కొనుక్కోవాలంటే కూడా చాలా రేటు బిర్యానీ. ఇంకా ఏం చేస్తారు, ఇంట్లో డబ్బులు కూడా పంపించేది ఉంటుంది కాబట్టి మీరు ఇలాగ సింపుల్గా చేసుకోండి. మీకు ఖచ్చితంగా మీరు 2 పూటలు అయితే కడుపు నిండా తింటారు. మధ్యాహ్నము తర్వాత నైట్ 2 పూటలు కడుపు నిండా తినేస్తారు. మధ్యాహ్నం 2 గుడ్లు, రాత్రికి 2 గుడ్లు సరిపోతాయి కదా. అన్ని రైస్ వేసుకుంటే 1/2 కేజీ రైస్ వేసాను. ఇదిగోండి మసాలాలన్నీ కలిపేసాను. తర్వాత వచ్చేసి ఇంకా పుదీనా, తర్వాత నిమ్మరసంలో కొంచెం కలర్ వేసుకోండి, బాగుంటుంది. ఇదిగోండి ఆనియన్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టాను కదా, ఫస్ట్లో చూపించాను. ఆ ఆనియన్ వేస్తున్నాను. ఇదిగోండి నిమ్మరసంలో మీ దగ్గర కలర్ లేకపోయినా పర్వాలేదు, ఉంటే వేయండి, లేకపోయినా పర్వాలేదు. ఊరికే కలర్ఫుల్గా కనిపిస్తుంది అంతే, అందుకోసం. ఇంకా పుదీనా, తర్వాత వచ్చేసి కొత్తిమీర,
ఇంకా ఎగ్ పెట్టి ఒక్క 5 నిమిషాలు సిమ్లో పెట్టి స్టవ్ పైన పెట్టేయండి. ఇంకా బిర్యానీ రెడీ అవుతుంది చూడండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. చేసుకొని తిని కామెంట్స్ రాయండి ఎలా ఉందనేది. ఓకేనా? చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, ఎంత బాగుంది కదా, చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది, తింటే ఇంకా చాలా బాగుంది. ఇంకా ఇదిగోండి స్టవ్ పైన పెట్టేసి 5 నిమిషాలు సిమ్లో పెట్టేయండి. 5 నిమిషాలు లేదంటే 7-8 నిమిషాలు ఇంకా చాలు. ఎక్కువసేపు కూడా పెట్టొద్దండి, మళ్ళీ అడుగంటుతుంది, మాడిపోతుంది అన్నమాట. ఇంకా ప్లేట్లో అయితే ఇదిగోండి తీస్తున్నాను. సూపర్ ఉంది. బిర్యానీ అయితే టేస్ట్ చేయండి. ఓకే.